వేద పండితులచే శుభకార్యాలు పూజలు హోమాలు జాతకాలు ఆఫీస్ పూజలు చేయించుట కొరకు పూజారీస్.com. ది ఓన్లీ హోప్ అంటే ఎవరికి అంటే నేషన్ కి హోపా? కథ పరంగా ఈ బచ్చన్ అనే క్యారెక్టర్ చాలా ట్రిక్కీ సిచ్యువేషన్లో ఇరుక్కుంటాడు. సో ఆల్మోస్ట్ తన స్టాఫ్ అందరు కూడా ఒక టైంలో గివప్లో ఉంటారు. హరిశంకర్ గారి దగ్గర నుండి ఈ కైండ్ ఆఫ్ సినిమా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేనండి నేను అన్న కైండ్ ఆఫ్ జానర్ ఏదైనా ఉందా? ఎక్కువగా సీజీస్ ఉన్న సినిమాలు అంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు నన్ను బయట పెడతారేమో, చాలా మంది అవెంజర్స్ అంటే ఏంటి పరిగెట్టుకుంటూ వెళ్తుంటారు కదా. నేను ఈ పెద్దగా జెలస్ గా ఫీల్ అయ్యేది, అడ్మైరింగ్ గా ఫీల్ అయ్యేది ఇన్ రవితేజ గారు. ప్రపంచం మునిగిపోయినా సరే నైట్ 10-11 కల్లా పడుకుంటారు. నాకు అలా కుదరదు. డైరెక్టర్ ఇంటర్వ్యూస్ తెగ చూస్తున్నారు, వాళ్ళ పర్సనాలిటీని అబ్జర్వ్ చేస్తున్నారు, ద వే దే టాక్ అబ్జర్వ్ చేస్తున్నారు. ఇది డైరెక్ట్లీ కలెక్షన్స్ మీద ఇంపాక్ట్ ఉంది. డూ యూ అగ్రీ? ఇప్పుడు కలెక్షన్ గురించి మాట్లాడితే చాలా ఇన్సెక్యూర్గా మాట్లాడతాం. హీరోకి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, డైరెక్టర్కి ఎంత రెస్పాన్సిబిలిటీ, అట్ ద సేమ్ టైం హీరోయిన్స్కి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ క్యారీస్ ఆన్ ది షోల్డర్? See Harshini, let me be very frank with you. You should get this. మన తెలుగు సినిమా ఇండస్ట్రీ, ఇన్ఫ్యాక్ట్ మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, ఇట్స్ అ హీరో సెంట్రిక్ ఇండస్ట్రీ. హలో, ఎస్, మిస్టర్ బచ్చన్ యూట్యూబ్ ఓపెన్ చేసిన, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఎక్కడ ఓపెన్ చేసినా మిస్టర్ బచ్చన్ గురించే సీన్స్ నడుస్తున్నాయి, కాన్వర్సేషన్స్ నడుస్తున్నాయి. అండ్ నేను ఇంకా ఒక ఫ్యూ అవర్స్లో ప్రీమియర్స్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి. లాస్ట్గా వచ్చాను హరిశంకర్ గారిని కలవడానికి, బట్ స్టిల్ చూద్దాం మన కాన్వర్సేషన్ ఎలా వెళ్తుందో. హరిశంకర్ గారి వాళ్ళతో ఉన్నారు. నమస్తే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడో ఫస్ట్ ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నాను, బట్ నా అవైలబిలిటీ వల్ల కొంచెం లాస్ట్. సో ఫస్ట్కైనా లాస్ట్కైనా ఒక స్పెషాలిటీ ఉంటుంది. సో బిఫోర్ గోయింగ్ టు ప్రీమియర్స్ దిస్ ద లాస్ట్ ఇంటర్వ్యూ. ఫ్యూ అవర్స్లో ప్రీమియర్ స్టార్ట్ అయిపోతాయి. బట్ ఇన్ని మూవీస్ తర్వాత ఇంకో ఫ్యూ అవర్స్లో బొమ్మ పడుతుంది. స్టిల్ బటర్ఫ్లైస్ ఉంటాయా? సేమ్ అండి, ఏ సినిమాకైనా అలాగే ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీ సినిమా ఇస్ యూనిక్ కదా. సో ఏ సినిమాకైనా అదే ఉంటుంది. బట్ ఏంటంటే ప్రీవియస్ సినిమాల సక్సెస్ ద్వారా వచ్చిన చిన్న ఎక్స్పీరియన్స్ మూలంగా మనకు ఒక చిన్న క్యాల్కులేషన్ ఉంటుంది. ఇది బాగుంటుంది, ఈ సీన్ బాగుంటుంది, ఈ సాంగ్ బాగుంటుంది, ఇది బాగుంటుంది, అట్లా దాంతో కొంచెం రిలీఫ్గా ఉంటుంది. ఈ మధ్యకాలంలో అన్ని అంటే రియాలిటీకి దగ్గరగా ఉండాలి, నేచర్కి దగ్గరగా ఉండాలి, లేకపోతే రస్టిక్ ఫిలిమ్స్ ఇవన్నీ ఉన్న టైంలో కొంచెం హీరోయిక్గా అంటే సినిమాకి వెళ్ళి విజిల్స్ వేసి ఎక్స్పీరియన్స్ తగ్గిపోతుంది అనమాట, ఆ హీరోయిక్ ఎలివేషన్స్ అవన్నీ. బట్ అంటే కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ ఇలాంటివన్నీ చూస్తుంటే ఆ కైండ్ ఆఫ్ ఫ్యాన్స్కి ఒక కైండ్ ఆఫ్ పండగలాగా అనమాట. వెళ్ళి మళ్ళీ విజిల్స్ వేయచ్చు అంటే ఒక భూతద్దం పెట్టుకొని ఇది ఇక్కడ తప్ప చూడకుండా జస్ట్ యూనో హీరోయిజం ఎంజాయ్ చేయడానికి. సో నా సినిమాలన్నీ బేసిక్ ఎప్పుడు ఎంటర్టైనర్స్ అండి. మరి మీరే అన్నారు ఈ మధ్య రస్టిక్ సినిమాలు ఎక్కువైపోతున్నాయి. సో ఎక్కడో ఒక రస్టిక్ సినిమా వస్తే పర్లేదు, అలాంటి సినిమాలు ఎక్కువ అవుతున్నాయి. అలాంటప్పుడు ఇది కొత్తగా ఉంటుంది, డెఫినెట్గా ఇది కొత్తగా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే ఒక్కో డైరెక్టర్కి ఒక కన్విక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఒక టైంలో బాగా ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడిచేవి, జగత్ గారు ఇద్దరు హీరోయిన్లు, రాజేంద్ర గారితో పాటు ఒక హీరోతో పాటు ఇద్దరు హీరోయిన్లు, అలాగా. సో ఇప్పుడు ఇది ట్రెండ్ కాదని చెప్పి ఆ సినిమా తీయడం, లేకపోతే ఒక సీన్ ఎట్లా కట్టే సినిమాలో విపరీతం సెకండ్ హాఫ్లో కమెడియన్స్ అందరు కలిసి విలన్లు ఇంటికి వెళ్ళిపోయేది. సో ఇలా అవుతుందని చెప్పి ఆ ట్రెండ్ అలా ఉండకూడదండి. ఒక్కో డైరెక్టర్ ఒక కన్విక్షన్ ఉంటుంది. సో ఐ బిలీవ్ ఇన్ ఎంటర్టైన్మెంట్, ఐ బిలీవ్ ఇన్ హీరోయిజం, ఐ బిలీవ్ ఇన్ గుడ్ మ్యూజిక్, ఐ బిలీవ్ ఇన్ గుడ్ లిరిక్స్, ఐ బిలీవ్ ఇన్ గుడ్ కామెడీ, సెన్స్ ఆఫ్ హ్యూమర్. సో అవన్నీ ఈ సినిమాలో ఉంటుంది. మీరు అన్నట్టు ఒకటి హిట్ అయితే దాన్ని 10 years కంటిన్యూ చేస్తాం వెనక్కి చేస్తే అది కైండ్ ఆఫ్ అంటే ఆడియన్స్ విసిగించేయడం కదా, విసిగించేలాగే ఉంటుంది ఒక్కొక్కసారి. అందుకే అలాంటివి అంటే ఎవరికి అంటే ఒకప్పుడు విశ్వనాథ్ గారి సినిమాలు వచ్చేవి కళాత్మకంగా మంచి మ్యూజిక్తో, హై ఎమోషన్స్ ఉంటూ. తర్వాత రాజేంద్ర గారి సినిమాలు ఫుల్ కమర్షియల్, డ్యూయెట్లు, సాంగ్స్, ఫైట్స్తో. ఆ తర్వాత జంధ్యాల గారి సినిమాలు ఫుల్ కడుపుబ్బ నవ్వే సినిమాలు. సో అలాగే ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్క కన్విక్షన్తో ఒక్కొక్క యూనిక్నెస్ ఉంటుంది కదా, దాంతోనే సినిమా తీయాలండి. ట్రెండ్ ఏటో తీసుకెళ్తుంది కదా అని చెప్పి ఇంకోటి తీసుకెళ్తుంది కాదు. సో అప్పుడే ఆడియన్స్ కూడా డిఫరెంట్ సినిమాలు చూస్తారు. అన్ని సినిమాలు రస్టిక్గా ఉంటే కూడా బోర్ కొడతాయి కదా, ఒక కలర్ఫుల్ సినిమా కూడా ఉండాలి కదా. సో అన్ని కలర్స్ ఉన్న సినిమా ఇది. ది ఓన్లీ హోప్ అంటే ఎవరికి అంటే నేషన్కి హోపా? అంటే ఒక కథ పరంగా ఈ బచ్చన్ అనే క్యారెక్టర్ చాలా ట్రిక్కీ సిచ్యువేషన్లో ఇరుక్కుంటాడు. సో ఆల్మోస్ట్ తన స్టాఫ్ అందరు కూడా ఒక టైంలో గివప్లో ఉంటారు. అప్పుడు ఓన్లీ హోప్ బచ్చన్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ద ఓన్లీ హోప్ అని పెట్టలేదండి, మిస్టర్ బచ్చన్ నామ్తో సునాహోగా అని పెట్టాము. సో చిన్న కాపీరైట్ ఇష్యూలో వి డోంట్ హ్యావ్ దట్ నామ్తో సునాహోగా అనేది మా దగ్గర లేదు. దానికోసం మంచిది మార్చాలి అని చెప్పి అప్పుడు ద ఓన్లీ హోప్ అని మార్చాను. నేను ప్రీవియస్ మూవీలో గద్దలకొండ గణేష్లో కూడా చూసి అబ్జర్వ్ చేసి నాకు చాలా నచ్చిన ఒక ఆస్పెక్ట్ ఒకటి, అది సేమ్ మళ్ళీ ఇక్కడ రిపీట్ అయింది. ఏంటి అంటే ద టోన్,
ఆ గోల్డెన్ కలర్ టోను అంటే మీకు అది ఇష్టమా? లేకపోతే యూ వాంట్ టు కన్వే సంథింగ్ విత్ దట్ టోన్? నో, యాక్సిడెంటలీ థ్యాంక్స్ ఫర్ ద వండర్ఫుల్ అబ్జర్వేషన్. యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చాలా బాగా అబ్జర్వ్ చేశారు. అదేంటంటే గదల్కొండ గణేష్ ఇది 2 కూడా పీరియడ్ సినిమాలు, ఒక 80s 90s మధ్యలో జరుగుతున్న సినిమాలు. సో రెగ్యులర్ కలర్ టోన్స్ వాడితే బాగోదని, అండ్ క్రెడిట్ గోస్ టు మై కెమెరామెన్ ఆయనంక బోస్. అండ్ అట్ సేమ్ టైం ఇది మీకు అలా ఎందుకు అనిపిస్తుంది అంటే ఇందులో కూడా అమ్మాయి ఎక్కువ లంగావణిలో ఉంటుంది. సో పాటలు కాబట్టి డెఫినెట్గా గ్లామరస్గా చూపించాలి కాబట్టి కాస్ట్యూమ్స్ వేరే వేసాను తప్ప సినిమా మొత్తం లంగావణిలో ఉంటుంది అమ్మాయి. సో మీకు సిమిలారిటీస్ కనబడతాయి కొంచెం. వాట్ ఈస్ యువర్ సెలెక్షన్ ఆఫ్ హీరోయిన్స్ అండి? అసలు వాళ్ళని చూస్తున్నంతసేపు అలాగే చూడాలనిపిస్తుంది. ఆ ఫేస్లో అంటే మన తెలుగు వాళ్ళు చెప్తున్నట్టు ఒక కళ ఉంటుంది, సినిమాకి కావాల్సిన గ్లామర్ ఉంటుంది. డింపుల్ హయాతి ఆ సాంగ్లో తీసుకున్న హెగ్డే, నాకు ఈ అమ్మాయిని ఫస్ట్ మీరు రివీల్ చేసినప్పుడు చూసిన వెంటనే డింపుల్ హయాతి అండ్ హెగ్డే ఇద్దరు పోలికలు కనిపించాయి. డిడ్ ఎనీవన్ సే? ఇద్దరు ముగ్గురు చెప్పారు, ఇలా మీరు చెప్పినట్టు చెప్పారు. కొంతమంది రష్మిక లాగా ఉందన్నారు, కొంతమంది కీర్తి సురేష్ క్లోజప్స్ లా ఉన్నాయి అన్నారు. సో నేను అప్పుడు ఏమన్నానంటే చూడండి ఇంతమంది హీరోయిన్లు ఒకే హీరోయిన్ ఒకే రెమ్యునరేషన్ తీసుకొచ్చానని చెప్పి. సో నథింగ్ అండి. ఐ మీన్ ఇప్పుడు రాఘవేంద్రరావు గారు మోడర్న్ రాఘవేంద్రరావు గారు అని సోషల్ మీడియాలో అంటున్నారు. సో టేక్ ఇట్ యాజ్ ఎ కాంప్లిమెంట్. ఎక్కడో దాన్ని ఏమంటారంటే ఈ సినిమాకి పర్టికులర్ కొత్త అమ్మాయికి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే మొన్న నేను చెప్పే ఇంటర్వ్యూలో చెప్పాను నేను, ఒక హిందీ షాయరీలో చాలా రోజుల తర్వాత మళ్ళీ మన వీధిలోకి వెళ్ళా, చాలా రోజుల తర్వాత అంటే తెలుగు ట్రాన్స్లేట్ చేస్తాను, చాలా రోజుల తర్వాత మళ్ళీ మన వీధిలోకి వెళ్ళా, అన్నీ కొత్తగా ఉన్నాయి, ఒక కిటికీ మాత్రం నన్ను చూసి నవ్వింది అని ఒక లైన్, ఒక పోయిటరీ చదివా. సో కిటికీలో అమ్మాయి కాదు, ఒక కిటికీ చూసి నవ్వింది అని చెప్పాడు అతను. అంటే ఆ కిటికీలో అమ్మాయి ఉండేదా, ఇతనికి ఏదైనా లవ్ స్టోరీ ఉండేది, ఇదంతా ప్రేక్షకుల ఊహకు వదిలేసాడు. చాలా రోజుల తర్వాత మన వీధిలోకి వెళ్ళాడు అంటే అతను ప్రియురాలతో మాడుతున్నాడా జనాలతో మాడుతున్నాడా తెలియదు. చాలా రోజుల తర్వాత మన వీధిలోకి వెళ్ళా, అన్నీ మారిపోయి ఒక కిటికీ మాత్రం నన్ను చూసి నవ్వింది అన్నాడు. దట్ లైన్ ఇట్ సెల్ఫ్ సేస్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్. ద లైన్ లీవ్స్ యూ ఇన్ యువర్ ఇమాజినరీ వరల్డ్. సో 90s లో ఒక వీధిలో ఒక అమ్మాయి ఇలా ఉండేదేమో, ఇప్పుడు ఆల్రెడీ పాపులర్ అయిన అమ్మాయినో పాపులర్ ఇమేజ్ పెడితే ఆవిడ తాలూకు ప్రీవియస్ సినిమాలన్నీ ఇప్పుడు పూజా హెగ్డే పెట్టచ్చు, ఆవిడ తాలూకు డీజే క్యారెక్టరేషనో ఆ కాస్ట్యూమ్సో లేకుంటే ఇంకోటో అవన్నీ గుర్తొస్తాయి. కొత్త అమ్మాయి అంటే ఆ టైంలో నిజంగా అమ్మాయి అలా ఉందా, ఆ వీధిలో అలాంటి ఒక అమ్మాయి ఉండిందా, లంగోని వేసుకుని ఆ వీధిలో అలా తిరిగేదా అమ్మాయి అని ఒక చిన్న ఫీలింగ్ రావడానికి కొత్త అమ్మాయి కోసం ట్రై చేసాము. సో ఈ అమ్మాయి. ఇప్పుడు మీ ప్రీవియస్ హీరోయిన్స్ ఎవరు మెసేజ్ చేయరా, నేను సెట్ అవుతాను కదా నన్ను ఎందుకు చూస్ చేసుకోరు అట్లా? అంటే డైరెక్ట్గా అడగపోయారు, ఇండైరెక్ట్ అడగలేదా? అడుగుతారండి, డెఫినెట్గా అడుగుతారు. అడిగిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళ రెమ్యునరేషన్ సాకుగా పెట్టేసి తప్పించేస్తాం. ఓకే, ఈజీ. నౌ యు ఆర్ డిమాండింగ్ సో మచ్ నో, సో సారీ అని చెప్పేసి. మరి వాళ్ళంటే నేను తగ్గించుకుంటాను రెమ్యునరేషన్. తగ్గించుకొని చేశారండి పూజా హెగ్డే. యాక్చువల్లీ షీ రెడ్యూస్ రెమ్యునరేషన్ ఫర్ గద్దలకొండ గణేష్ చేశారు. రావాలేదండి, ఇంకా క్యారెక్టర్ తగ్గట్టుగా వస్తుంటారు కదా. మొన్న ఒక ఇంటర్వ్యూ చూశాను నేను, ఇక్కడ లేనప్పుడు చూసినప్పుడు. ఆ ఇంటర్వ్యూ ఎట్లా చూసారంటే క్రికెట్ లాస్ట్ ఓవర్లా చూసారు అందరు. ఎవరి దగ్గర నుంచి ఏ బాల్ వస్తుంది, ఎవరు 6 కొట్టబోతున్నారు ఇప్పుడు అన్నట్లు చూసారు. కానీ కింద నేను కామెంట్స్ ఓపెన్ చేసి చూస్తే బోత్ సైడ్స్ క్వశ్చనింగ్ ఉంది. మీ వైపు నుంచి క్వశ్చనింగ్ ఉంది, ఆడియన్స్ ఆయన వైపు నుంచి కూడా క్వశ్చన్ చేస్తున్నారు, మీరు ఇక్కడ తప్పు, మీరు ఎక్కడ తప్పు. హౌ డూ యూ సీ దిస్? అంటే ఇప్పుడు జనాలు ఒక ఇంటర్వ్యూ వదిలితే ఎవరు విన్ అయ్యారు, ఎవరి సైడ్ పాయింట్స్ పాజిటివ్ పాయింట్స్ అనేది పక్కన పెట్టేసి ఇద్దరిని బ్యాలెన్స్ చేస్తారు వాళ్ళు. ఆడియన్స్ ఈవెన్ ఇంటర్వ్యూస్ దగ్గర నుంచే ఆ జడ్జిమెంట్ అనేది ఇస్తుంది. హౌ డూ యూ సీ దిస్? సో ఐ డోంట్ అంటే సీరియస్గా తీసుకోండి వాళ్ళది. నేను సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటాను, ట్విట్టర్లో చాలా ఎక్కువ యాక్టివ్గా ఉంటాను, కానీ కింద కామెంట్స్ అది నేను సీరియస్గా తీసుకున్నాను, అన్నీ చూస్తాను. ఎక్కడైనా శృతి మీరితే సెకండ్ ఆలోచించకుండా బ్లాక్ చేస్తాను, ఎవరైనా కరెక్ట్గా చెబితే వాళ్ళకి రిప్లై ఇస్తాను, ఎవరైనా ఆలోచించుకోవాలని నేను ఆలోచిస్తాను. సో ఇంకా ఇంటర్వ్యూలో అలా మాట్లాడడం అనేది పాండమిక్ బిఫోర్ హరీష్ వేరు, పాండమిక్ తర్వాత హరీష్ వేరు అండి. దర్ ఇస్ లాట్ ఆఫ్ చేంజ్. సో పాండమిక్ తర్వాత ఎంత ఎంపతి లేకపోతే ఎంత సాఫ్ట్ అయ్యానో, ఒకటే లైఫ్ కదా, అనవసరంగా ఎక్కువగా భయపడని విషయాలకి భయపడుతున్నాం అనే విషయాన్ని నేను నేర్చుకున్నాను. కరోనాకి చాలామంది భయపడ్డారు కదా, మందు లేదు, ఇవాళ కరోనా వచ్చిందని కూడా తగ్గిపోతులే అని కామెడీ అయిపోయింది ఇప్పుడు. సో ఒక సెల్ఫ్ రెట్రోస్పెక్ట్లో నేను అనుకుంది ఏంటంటే ఇంత భయపడాల్సిన అవసరం లేదు ఈ విషయాలకి. అది ఎన్ని రోజులైనా ఉండొచ్చు, ఈ భయపడుతూ బతకడం అనేది ఇంకా మానేద్దాం నేను ఫిక్స్ అయిపోయాను. అది ఏదైనా అవ్వచ్చు. ఇప్పుడు ఇంకొన్ని గంటల సినిమా వస్తుంది, ఎవరు ఏ రివ్యూలను రాసుకొని ఏ రేటింగ్లను ఇచ్చుకొని నాకు నచ్చని విషయాన్ని, నన్ను ఇబ్బంది పెట్టే విషయాన్ని, నేను హర్ట్ అయిన విషయాన్ని, హర్ట్ అయ్యే విషయాలు చాలా తక్కువ ఉంటాయి, బట్ ఖచ్చితంగా నాకు ఇది నిజం,
ఇది ఖచ్చితంగా మాట్లాడేది ట్రూత్, ఐఎమ్ స్టికింగ్ టు మై మోరల్స్ అండ్ ఎథిక్స్, ఇది ఖచ్చితంగా నేను మాట్లాడి తీరాలి అని నా దృష్టికి వచ్చినది. అది నా సమస్య అవ్వచ్చు, నా పక్కడి సమస్య అవ్వచ్చు, ఎవరిదన్నా అవ్వచ్చు, నేను ఖచ్చితంగా మాట్లాడతానండి. ఐఎమ్ డిసైడ్ టు బీ లైక్ దిస్. ఈవెన్ నేను సుమా గారి గురించి కూడా మీరు Yeah. మాట్లాడినప్పుడు Yeah. ఇప్పుడు దాకా అలా ఎవరైనా మాట్లాడారా డైరెక్టర్స్ అంటే మేము నాకు గుర్తుండి మాట్లాడలేదు. Yeah. తన ప్రాబ్లమ్సే కాకుండా పక్కన ప్రాబ్లమ్స్, ఇండస్ట్రీలో జరుగుతున్న ప్రాబ్లమ్స్ ఎవరు క్వశ్చన్ చేయలేదు. నార్మల్గా యాజ్ ఎ డైరెక్టర్ ప్రతి సంవత్సరం నా మూవీ వస్తుంది, లేకపోతే 2 ఏళ్ళకి ఒక మూవీ వస్తుంది, ఎందుకు వెళ్తా అనవసరంగా అని అనిపించిందా? లేదండి, చాలాసార్లు అనుకుందాం, చాలాసార్లు మాట్లాడదాం అనుకున్నాను. దట్టు జర్నలిస్టులు అందరూ అలా లేరు, ఎక్కడో 2-3 బ్యాడ్ యాపిల్స్. ఎవ్రీబడి ఈజ్ నాట్ లైక్ దట్. ఇప్పుడు మీతో నేను మీకు చాలా రోజుల నుంచి తెలుసు, నేను ఎప్పుడన్నా మీ జర్నలిజం క్వశ్చన్ చేయడం కానీ, లేకపోతే మిమ్మల్ని నేను ఏదో కావాలని ఒక ఇబ్బంది పెట్టేలాగా మాట్లాడడం కానీ ఎప్పుడైనా జరిగిందా? జరగలేదు కదా. అలాగే అడిల్ బ్రిన్ జీవి గారు, ఇంకోళ్ళు జర్నలిస్ట్ ప్రేమ గారు, చాలా పేర్లు ఉన్నాయి అలా చెప్పుకుంటారు. ఎక్కడో 2-3 నేను హరీష్ కొంచెం బోల్డ్గా మాట్లాడుతున్నాను, లేకపోతే ఓపెన్గా మాట్లాడుతున్నాను కూడా అనే వాళ్ళందరికీ నేను మళ్ళీ రిక్వెస్ట్ చేశానంటే, నేను అలా మాట్లాడుతున్నప్పుడు నా ఆపోజిట్ ఎవరు కూర్చున్నారో ఒకసారి చూడండి. సుమగారిది మాట్లాడిన సుమగారిని ఎందుకు అడిగారని కూడా అడగల. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఆ విషయంలో. సుమగారిని మీరు ఎందుకు అలా అడిగారని అడగల. సుమగారిని మీరు అడిగినప్పుడు అలా అడగడంలో తప్పు లేదు, ఓకే, మీరు ఇబ్బంది పడ్డారు కాబట్టి మీరు అడిగారు. దాన్ని ఎందుకు అడిగారు అలాగా ఆ ఇష్యూని అని అడగట్లా. అలా అడిగినప్పుడు మరి ఇక్కడ ఈ వ్యక్తిని ఎందుకు అడగలేదు అని అన్నాను అంతే. అది కరెక్ట్ అని మీరు అనుకున్నప్పుడు ఇది కూడా ఈ కరెక్ట్ పని ఎందుకు చేయలేదని అడిగాను అంతే. సో నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ అండి, అంతే. అండ్ డిసైడ్ టు బీ. కమింగ్ టు యువర్ క్వశ్చన్, ఇలా ఎందుకు మన సినిమా రిలీజ్ అవుతుంది వీళ్ళతో అంటే, ఐ ఫీల్ సినిమా అనేది ఒక 10 మంది చేతిలోనో 25 మంది చేతిలో ఉండేది కాదు. డెఫినెట్గా చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యేవాళ్ళు నెగిటివ్ దాంతో రావచ్చు అనుకోండి. ఇంట్లో నుంచి ఒక తెలుగు మాస్టర్ అబ్బాయిగా డైరెక్షన్ చేద్దామని బయటికి రావడమే పెద్ద అడ్వెంచర్. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో నెలకి శాలరీ వస్తే కానీ గడవలేని ఒక కుటుంబం నుంచి ఏం కొనాలన్నా మా నాన్న జీతం వచ్చాక కొంటారా అనేవాడు. చిన్న చెప్పులు మధ్యలో చెప్పులు ఇరిగిపోయినా, చెప్పులు తెగిపోయినా, చెప్పులు కొనాలంటే జీతం వచ్చాక కొంటాం. జీతం అనేది ఇస్ ద బిగ్గెస్ట్ హోప్, ద ఓన్లీ హోప్, సినిమా క్యాప్షన్ లాగా. అలాంటి ఫ్యామిలీ నుంచి డైరెక్షన్ చేద్దామని ఇండస్ట్రీకి రావడమే పెద్ద అడ్వెంచర్. ఇవాళకి బస్ ఛార్జీలు సరిపోయినాయి, రేపటికి ఎలా అనే పరిస్థితి నుంచి ఇండస్ట్రీకి రావాలంటే, నేను బీచ్లో ఉంటాను కాబట్టి నా అదృష్టం బాగుంటే హైదరాబాద్కి ఇండస్ట్రీ వచ్చింది కాబట్టి నేను డైరెక్టర్ అయ్యా. ఇదే చెన్నైలో ఉంటే చాలామంది కథలాగే సర్కార్ ఎక్స్ప్రెస్ ఎక్కి చెన్నైలో దిగిపోయాడంట, ఇంట్లో నుంచి పారిపోయాడంట అని వినేవాళ్ళం, తెలియదు నాకు. సో బిహెచ్ఎల్ నుంచి బంజారా హిల్స్కి వచ్చి అక్కడి నుంచి షేర్ ఆటో పట్టుకొని రోజుకు 25 to 30 రూపీస్ ఫెయిర్స్ ఎత్తుక్కునే పరిస్థితి ఉన్నప్పుడే భయపడలేదు. సినిమా 4-5 మనుషులు కలిసి మనకేమో తప్పు రాస్తారేమో, మనకేమో రేటింగ్ తక్కువ ఇస్తారేమో, రివ్యూ తక్కువ ఇస్తారేమో అనుకోవడం డెఫినెట్గా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్, జర్నలిజం అనే ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. బట్ ఇలా మాట్లాడగలిగినప్పుడు ఆ పెయిన్ కూడా తీసుకోవాలనుకుంటే. ఇప్పుడు మనం ఒక ప్రశాంతమైన రింగ్ రోడ్లో 120 వెళ్ళాలనుకున్నప్పుడు టోల్ గేట్లో ఫీ కడతాం కదా. సో మేబీ ఆ ఫీ కట్టే అనుకుంటాను నేను. వెట్రిమారన్ గారిది ఒక ఇంటర్వ్యూ చూశాను, అందులో ఆయన ఒక మాట అన్నారనమాట, హీరో కాదు పెద్ద, హీరో అబ్సల్యూట్లీ కాదు పెద్ద, ఏ హీరో ఎంత స్టార్డమ్ ఉన్నా ఆ హీరో కాదు పెద్ద, నాకు అదొక్కటే పెద్ద. ఈవెన్ నేను కూడా పెద్ద కాదు, ఎవరికి నేను రెస్పెక్ట్ ఇవ్వను, ఓన్లీ కథకి రెస్పెక్ట్ ఇస్తాను. హీరో వచ్చారు కదా కథ మార్చమంటే హీరో వచ్చారు కదా ఇంకేదో చేయాలి అంటే హీరో వల్లే సినిమా ఆడుతుందంటే నేను ఒప్పుకోను, కథ వల్లే సినిమా ఆడుతుంది. డూ యూ అగ్రీ దట్? అదే అండి, ఒక్కొక్క సినిమా నేను చాలాసార్లు చెప్పాను, ఇక్కడ జనాలు బాహుబలి చూస్తారు, బలబలి మొగాడి కూడా చూస్తారు. సో వెట్రిమారన్ గారి సినిమాలు చూశారు, శంకర్ సినిమాలు కూడా చూశారు. శంకర్ అంటేనే హీరోయిజం, శివాజీ కానీ రోబో కానీ హీరోయిజం. సో వెట్రిమారన్ గారి సినిమాల్లో కథ హీరో, ఆయన చెప్పినట్టుగా. నా సినిమాలో హీరోకి దగ్గర కథ ఉంటుంది. ఐ బాట్ అప్ విత్ వాచింగ్ వెట్రిమారన్ గారు. ఇప్పుడు ఐఎమ్ సమ్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ మెట్, ఐఎమ్ సమ్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ రెడ్, ఐఎమ్ సమ్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్. నేను చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం. ఇప్పుడు కరణ్ జోహర్ సెలవరాగం లాగా ఒక మిడిల్ క్లాస్ కథ తీయమంటే తీయలేకపోవచ్చు, నాకు తెలియదు. సో నువ్వు పెరిగిన పరిసరాలు, నువ్వు చదివిన పుస్తకాలు, నీకున్న అనుభవాలు, నువ్వు దేంట్లోంచి వచ్చావన్న దాని నుంచి నీ సినిమా డిపెండ్ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ యువర్ సెన్సిబిలిటీస్. సో వెట్రిమారన్ గారి సెన్సిబిలిటీస్ ప్రకారం అదేమో నా సినిమాలో నేను పలానా హీరోతో సినిమా చేస్తాను ఫిక్స్ అయ్యాక ఆ హీరోకి తగ్గ కథే రాస్తా. ఆమె హీరో వర్షిప్ డైరెక్టర్. నేను సుబ్రహ్మణ్యం మురసేల్లో సాయిధరం తేజ్ని ఎలా చూపించానో గబ్బర్ సింగ్లో పవన్ కళ్యాణ్ గారు కూడా అలా చూపించాను. ఆ స్థాయికి దగ్గర రెస్పాన్స్ అక్కడ ఉంటుంది, ఈ స్థాయికి దగ్గర రెస్పాన్స్ ఇక్కడ ఉంటుంది. ఫర్ మీ హీరోస్ ఎవ్రీథింగ్, బికాస్ ఐ కైండ్ ఆఫ్ వాట్ మిడిల్ క్లాస్ సమస్యలతో మనం విసిగిపోయి ఫ్రస్ట్రేట్ అయ్యి డిప్రెషన్లో ఉండి ఇబ్బందులు సతమతం అవుతున్నప్పుడు వై డు వి కాల్ హిమ్ ఎ హీరో? అతను నార్మల్ కాదు కాబట్టి అతను హీరో అంటాం.
మనం చేయలేని పనులు ఎవడైతే చేస్తాడో, నేను స్లో మోషన్లో ఎగిరి ఒకటి కొట్టాలని నాకు ఉంటుంది. ఎవరైనా లంచం అడిగినా, లేకపోతే ఎవరన్నా నా డే టు డే ఆపరేషన్స్లో ఎవరన్నా నాకు ఇబ్బంది పడ్డా, అనవసరంగా రాంగ్ పార్కింగ్ ఎవరైనా చేసినా, నాకు కూడా హీరోలాగా స్లో మోషన్లో కారులోంచి దిగి అన్ని స్లో మోషన్లో గట్టిగా ఒకటి కొట్టాలని ఉంటుంది. మనం చేయలేము అది. ఆ అన్యాయాన్ని ఎదిరించేవాడే హీరో సినిమాలో, స్క్రీన్ మీద. అక్కడ నాకు ఒక తృప్తి వస్తుంది, నాకు ఒక అవుట్లెట్ ఉంటుంది, నాకు ఒక మెంటల్ ఎజాక్యులేషన్ ఉంటుంది అక్కడ. సో దీన్ని నేను బిలీవ్ చేస్తాను ఎక్కువ. అది ఆయన స్టైల్, ఇది నా స్టైల్. మరి హరీష్ శంకర్ గారు ఒక సినిమా తీసి ఆ హీరో మెయిన్ లీడ్స్ని హీరో హీరోయిన్ కాకుండా, ఓన్లీ హీరో తీసుకుందాం, హీరోని హీరో కాకుండా ప్రొటాగనిస్ట్ లేదా యాంటాగనిస్ట్ ఇలాంటి టర్మ్స్ యూజ్ చేసే రోజు వస్తుందా? హీరో అని పిలవకుండా నా మూవీలో ప్రొటాగనిస్ట్. ఐ ట్రైడ్ అండి. ఒక డైరెక్టర్ డిఫరెంట్ సినిమాలు తీయాలని నాకు ఎప్పటి నుంచో నేను బిలీవ్ చేస్తా. నేను అలాగా ప్రొటాగనిస్ట్ అనేది తీసాను షాక్ సినిమా, ఫస్ట్ సినిమా. అమ్మ నాన్న తమిళమ్మ, ఇడియట్లో చాలా రెబ్బల్గా రటమతంగా పురిజంగా సినిమాలో హీరో ఎలా ఉంటాడో అలా ఉన్న హీరోని ఒక శేఖర్ మధు అని చెప్పి ఒక కపుల్ లాగా వైఫ్ని చంపేస్తే కాపాడుకోలేకపోయిన ఒక హస్బెండ్ అన్నట్టుగా చూపించా. దర్ ఇస్ నో హీరోయిజం, హీ నెవర్ వాంటెడ్ టు బి హీరో, బట్ అని దాని క్యాప్షన్ అప్పట్లో. సో ఒరిజినల్ సెన్సిబిలిటీస్తో, ఒరిజినల్ థాట్స్తో సినిమా చేసాం. ఓ కమర్షియల్ డ్యాన్సులు కానీ అలాగే ఏం ఉండదు. చిన్న మధురం ఒక మాంటేజ్ సాంగ్ ఇలా ఉంటుంది. ఆ సినిమా ఫ్లాప్ అయ్యేసరికి వాట్ యు నో ఇస్ నాట్ ఇంపార్టెంట్, టు హూమ్ యూర్ డెలివరింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అని, టు హూమ్ యూర్ క్యాటరింగ్. ఇప్పుడు నేను కృష్ణానగర్లో పూర్ణ టిఫిన్ సెంటర్కి లైన్ ఉంటుందండి. మీరు అక్కడికి వెళ్ళి విటమిన్ బార్ అనో, విటమిన్ సలాడ్ అనో, సలాడ్ హౌస్ అనో ఒకటి పెట్టారు అనుకోండి కృష్ణానగర్లో, కెన్వాతో లేకపోతే బ్రోకలీతో ఒకటి చేస్తాము, ఇది ఇన్ని క్యాలరీస్ ఉంటుంది పెడితే అక్కడ అది సేల్ అవ్వదు డెఫినెట్గా. సో మనకి ఏం సినిమా తెలుసు, మన పాండిత్యం ఏంటి, మనం ఏం పుస్తకాలు చదివాం అనేవాడితో మన సినిమా తీసేటప్పుడు ఖచ్చితంగా మనం ఎవరికి డెలివరీ చేస్తున్నాం. నేను చాలాసార్లు చెప్పాను, విజయవాడలో సింహ సినిమా ఇంటర్స్టెల్లర్ కంటే ఎక్కువ ఆడింది. మరి బోయపాటి నేను క్రిస్టఫర్ నోలన్ని మన ఆయన ఏమంటారు కంపేర్ చేయగలుగుతామా? ఎవరి స్టైల్ వాళ్ళది. ఈయన తక్కువ కాదు మనకి, ఆయన తక్కువ కాదు ప్రపంచానికి. ఎవరి స్పాన్ వాళ్ళది. సో ఎవరు మన టార్గెట్ ఆడియన్స్ ఎవరు అనేది ఎప్పుడు దృష్టిలో పెట్టుకుని చేస్తాను సార్. హరీష్ శంకర్ గారి దగ్గర నుండి ఈ కైండ్ ఆఫ్ సినిమా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేనండి నేను అన్న కైండ్ ఆఫ్ జానర్ ఏదైనా ఉంది? హారర్స్, థ్రిల్లర్స్ అలాంటివి ఎప్పటికీ నేను చేయను. నాకు ఎక్కువ అవి నేను చూడను కూడా. అలాగే ఎక్కువగా CGs ఉన్న సినిమాలు అంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడు నన్ను బయట పెడతారేమో, చాలామంది అవెంజర్స్ అంటే ఏంటి పరిగెట్టుకుంటూ వెళ్తుంటారు కదా, నేను అవి పెద్దగా చూడను. అందులో కూడా చాలా విపరీతమైన హీరోయిన్ ఉంటుంది, విపరీతమైన డ్రామా ఉంటుంది. ఆ సినిమాల్లో ఏముందో నాకు తెలుసు. నాకు ఎక్కువ డ్రామా, ఎక్కువగా ఆలోచింపజేసే లైన్స్. ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ మార్టిన్ స్కార్సెసీ, కెసినో, గుడ్ ఫెల్లాస్, ఈ సినిమాలు నేను వందల సార్లు చూసుంటాను. అండ్ ఒక మౌన్ రాగం లాంటి సినిమా, ఒక హ్యూమన్ రిలేషన్స్, మంచి లవ్ స్టోరీ, ఇది డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హరీష్ శంకర్ గారి సినిమాలు కొన్ని సీన్స్ మన పెద్ద పెద్ద డైరెక్టర్స్, ఇంతకుముందు మీ ముందున్న డైరెక్టర్స్తో కొన్ని సీన్స్ కంపేర్ చేస్తుంటారు. కొన్ని కామెడీ కానీ, కొన్ని టేకింగ్స్ కానీ, అలా కంపారిజన్ వచ్చినప్పుడు మీ ముందు డైరెక్టర్స్తో కానీ లేకపోతే ఇప్పుడు వచ్చిన డెబ్యూటెంట్స్తో కానీ కంపేర్ చేసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? కంపారిజన్స్ అసలు నేను చేసుకోనండి, ఎవరితో కంపారిజన్ చేసుకున్నాను అసలు. మేబీ అది ఇన్స్పిరేషనల్ గా కూడా అంటే ఇప్పుడు నెగటివ్ వే, వేరే వాళ్ళు కంపేర్ చేసినప్పుడు దాన్ని కాంప్లిమెంట్ తీసుకుంటా. సో నేర్చుకోవడానికి సీనియారిటీ అనేది పెద్ద ఇష్యూ కాదు. నేను పూరి జగన్నాథ్ గారి నుంచి ఎంత నేర్చుకున్నానో, సందీప్ వంగా నుంచి కూడా అంతే నేర్చుకున్నాను. నాకు ఇద్దరి పట్ల విపరీతం రెస్పెక్ట్. ఎందుకంటే దే బిలీవ్ ఇన్ సమ్ క్యారెక్టరేషన్, దే హ్యాడ్ అ మ్యాడ్ కన్విక్షన్ టువర్డ్స్ ఫిల్మ్ మేకింగ్. ఆ కన్విక్షన్ నాకు ఇష్టం. నేను సందీప్ కూడా చెప్పా, ఐ లైక్ యువర్ కన్విక్షన్ మోర్ దెన్ ఫిల్మ్ అని. సో నేర్చుకోవడానికి ఏముంటుంది, ఎవరి నుంచైనా ఇన్స్పైర్ అవ్వచ్చు. కానీ ఎప్పటికైనా సరే నా తాపత్రయం అంతా సరే హరీష్ శంకర్ సినిమా అంటే ఇలాగే ఉంటుంది. హరీష్ శంకర్ సినిమా దిస్ ఈస్ కాల్డ్ హరీష్ శంకర్ సినిమా. ఆ ట్యాగ్ దాన్ని పర్మనెంట్ చేయాలి, దాన్ని చాలా ఉత్కృష్ట, దాన్ని పవర్ఫుల్ చేయాలని నేను ప్రయత్నం. దిస్ ఇస్ హరీష్ శంకర్ సినిమా. ఇందులో పాటలు ఉంటాయి, ఇందులో ఇలా ఉంటుంది, ఇందులో డైలాగులు ఉంటాయి, ఇది ఫుల్ సమయం. ఇందులో లోపలికి వెళ్తే బయట ప్రపంచాన్ని మర్చిపోయేలా సినిమా తీస్తాడు అనిపించుకోవడమే నా ఎయిమ్. విశ్వనాథ్ గారి సినిమాలు, తర్వాత జంధ్యాల గారి సినిమాలు అంటే ఇప్పటికీ చూస్తారు, అప్పుడు చూసారు, ఇప్పటికీ చూస్తారు? ఎప్పుడు అవే చూస్తానండి. వంశీ గారి సినిమాలు, లేడీస్ టైలర్ అయితే అసలు ఎప్పటికీ. సాగర్ సంగమం ఐ థింక్ మోర్ దెన్ 300 times చూసుంటా. వంశీ గారు లేడీస్ టైలర్ అయితే కొన్ని 100 సార్లు. కనకమహాలక్ష్మి డ్యాన్స్ ట్రూప్, అలాగా షోలే, ఎప్పటికీ బోర్ కొట్టదండి.
మీ సినిమాలు కానీ మీ సాంగ్స్ కానీ మీరు ఒక్కరే ఉన్నప్పుడు ఏమైనా పెట్టి రిపీటెడ్ మోడ్లో చూసినవి లేదా ఒక సీన్ చూసి ఈ సీన్ మాత్రం భలే ఎగ్జిక్యూట్ చేశారు లేదండి, అలా 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 ఎప్పుడు అనుకోలేదు. ఎప్పుడు వేరే సినిమాల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. నా మీ నా scenes ఆఫీస్లో గానీ, మీ సాంగ్స్ కానీ ఎవరైనా పంపిస్తుంటారు, పంపించినప్పుడు చూస్తాను. అస్మైక యోగ తస్మైక ఆ పాట ఎక్కువ సార్లు విన్నాను నేను. నాకు నచ్చింది. యా శబాష్, ఈ లిరిక్స్ 2017లో కూడా నువ్వు ఇలాంటి లిరిక్స్ రాయించావు అంటే అప్పుడు కొంచెం ప్రౌడ్గా ఫీల్ అయ్యాను డీజే అప్పుడు. నెక్స్ట్ గబ్బర్ సింగ్లో ఎందుకు అంత ఇంత పెద్ద రెస్పాన్స్ వస్తుంది అని చెప్పి మళ్ళీ ఒకసారి చూశాను. ఓకే అది అప్పుడు యా మీకు చాలా అనిపించింది? చాలా అందరి ఎక్స్ప్రెషన్ చాలా బాగున్నాయి, ఈ సీన్ చాలా బాగా తీశాను అనిపించింది. చాలా రేర్గా ఉంటుందండి, అంటే ఎడిటింగ్లో 100 సార్లు చూస్తాం కదా, యూ ఆల్వేస్ వాంటెడ్ టు. పైగా చూస్తే ఎవరైనా చూస్తే గబుక్కున మ్యాగ్లో మ్యానియాక్ అంటారు, ఈ సినిమా పెట్టుకుని ఇటు చూస్తున్నాడు ఏంటి అని. సో ఇట్ ఈస్ నాట్ రైట్. నేను మొన్న ఇన్స్టాగ్రామ్లో ఒక చిన్న వీడియో చూశాను. మిరపకాయలో ఒక అమ్మాయిని పెట్టి హీరోయిన్ కి కాన్వర్సేషన్, అవును, అమ్మాయి మీ friend. వైఫ్ కాదు 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 అన్నట్టు కాదండి. పెడుతున్నారు. అమ్మాయి పేరు నా వైఫ్ పేరు ఒకటే స్నిగ్ధ, అందుకు వచ్చిన కన్ఫ్యూజన్. అవునా? తను చాలా సాఫ్ట్వేర్ జాబ్ యూఎస్లో సెటిల్ అయింది, అమ్మాయి చాలా పెద్ద పొజిషన్లో ఉంది. ఆ తర్వాత కూడా సినిమాలు ఆడితే తను చేయను అంది, ఓకే. అదేదో ఫన్ కోసం. ఇప్పుడు అమ్మాయి నాకు చేశారు మిరపకాయ, అసలు ఎప్పుడైనా యాక్ట్ చేశారు మీ ఊరిలో మీ వైఫ్? లేదు కదా, లేదు. తను వేరు నా వైఫ్ వేరు. నా వైఫ్ పేరు కూడా స్నిగ్ధానే, తన పేరు కూడా స్నిగ్ధానే. ఓకే, మీరు అందరూ దాన్ని ఎన్ని వేల షేర్లు కొట్టారు. హరిశంకర్ గారి వైఫ్ కాదు. తన సినిమా పట్టి చూడండి, ఓకే తనకు తెలియదు అసలు. ఓకే. నేను చెప్తే కానీ నా సినిమా గురించి తెలియదు. షీఈ్ నాట్ ఎ మూవీ బఫ్. మీరు ఇంత మంచి హీరోయిన్స్ సెలెక్ట్ చేస్తూ ఉంటారు కదా, మీ వైఫ్ రెస్పాన్స్ ఏంటి? యూ హ్యావ్ గుడ్ టేస్ట్ అంటుంది. అంతేనా? అంతే. షీ డజంట్ ఫీల్ జెలస్? జెలస్ అలాగే ఉంటుందా? షీఈ్ లైక్ అబ్సల్యూట్లీ జీరో హ్యాజల్ అంటారు చూసారా, అంటే తను అంత పీస్ఫుల్గా ఉంటుంది కాబట్టి నేను ప్రశాంతంగా పనిచేసుకోగలుగుతాను. అస్సలు వైఫ్ పొరపాటున వెబ్సైట్లో ఎక్కడైనా రూమర్స్ వచ్చినా, గాసిప్స్ వచ్చినా కనీసం అడగను కూడా అడగదు, ఏంటి ఇలా రాశారు అని కూడా అడగదు. అడగదు, అస్సలు అడగదు. షీ నోస్ మీ. ఎక్కడో నాకు అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు వర్క్ పరంగా లేట్గా ఇంటికి వెళ్తుంటాం, ప్రామిస్ చేసిన ప్లేస్లోకి వెళ్ళలేము, చేయలేము. అయితే గీతే నేను బ్యాడ్ హస్బెండ్ అవ్వాలి తప్ప షీ ఈస్ ద బెస్ట్ వైఫ్. What is your opinion on memes? Yeah, they are pretty much creative one day. Those people are amazingly creative. Just because some of the memes are trolling you, just because some of the memes are hurting you, that doesn't mean that అలా memes చేసే వాళ్ళ మీద నాకు విపరీతమైన గౌరవం. ఎస్పెషల్లీ వీడియో మీమ్స్ ఉంటాయి చూసారా, అసలు ఒక్క డైలాగ్ లేకుండా పైన ఒక టెక్స్ట్ రాసి బ్రహ్మాండంగా ఒక ఎక్స్ప్రెషన్ కట్ చేస్తారు. వాళ్ళలో చాలా మంది డైరెక్టర్లు ఉన్నారు నా ఫీలింగ్. అంటే ఒక ఎక్స్ప్రెషన్ మీద వాళ్ళకు ఉండే గ్రిప్ కానీ, ఆ పైన టెక్స్ట్లో వాళ్ళు రాసే పంచ్ కానీ, దే ఆర్ సుపీరియర్ రైటర్ డైరెక్టర్స్ అని నాకు చాలా స్ట్రాంగ్ ఫీలింగ్. నేను అల్లు అర్జున్ అయితే అసలు రకరకాల మీమ్స్ షేర్ చేసుకుంటాం. యా లాట్. అసలు ఏ కొత్త మేము వచ్చింది ఇది అదిరిపోయింది అని చెప్పి నేను ఆయనకి షేర్ చేయడం, ఆయన నాకు షేర్ చేయడం జరుగుతూనే ఉంటుంది. హ్యావ్ ఎ హ్యూజ్, ఇట్స్ ఎ క్రియేటివిటీ అండి, ఇట్స్ ఎ క్రియేటివిటీ. లెట్ మీ, నన్ను ట్రోల్ చేసిన వాళ్ళు ఉన్నారు, అది పెద్ద మ్యాటర్ కాదు. బట్ ఈ భాగ్యశ్రీని సెలెక్ట్ చేసిన తర్వాత ఫస్ట్ లుక్ వదిలిన తర్వాత ఎవరో ఒక మీమ్ పెట్టారు, నారదుడో ఎవరో, ఎక్కడి నుంచి పడతారు స్వామి అని చెప్పి ఒక మీమ్ మీద పెట్టాడు. నేను ఎంత నవ్వుకున్నానంటే అస్సలు ఎవరైతే గెలుతున్నాడో ఆడికి హరీష్ అని పేరు పెట్టాక నేను అసలు కింద పడి డొల్లేసిన చూడగానే. ఐ షేర్డ్ విత్ ఎవ్రీ వన్. సో ఐ అప్రిషియేట్ దెమ్ అండి. ప్లీజ్ గైస్, ఆ మీమ్స్ చేసే వాళ్ళందరూ నన్ను ట్రోల్ చేసినా పర్లేదు, నేను ఎంజాయ్ చేస్తాను. రిలేటబిలిటీ కూడా ఎలా రిలేట్ చేస్తారంటే, ఇప్పుడు ఎక్కడో పాత సినిమాలో ఒక్క సీన్ తీసి ఇప్పుడు చేస్తారు. యా, వాళ్ళ మెమరీకి ఆశ్చర్యపోవాలి నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ మెమరీకి, వాళ్ళ ఓపికకి. ఎక్కడ సినిమానో 10 ఏళ్ల క్రితం సినిమా, 15 ఏళ్ల క్రితం సినిమా, కొన్నిసార్లు అర్థం కాదు నాకు ఇది ఏ సినిమాలో డైలాగ్, ఈ సందర్భం ఏంటి అంటే, ఓ ఇది ఇందుకు వచ్చిందా, అందుకు ఇలా పెట్టాడా. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. అంటే వాళ్ళ ఐక్యూ లెవెల్ చాలా ఫాస్ట్ ఉన్న, చాలా ఎక్కువ హై ఐక్యూ లెవెల్స్ ఉన్న పీపుల్ అండి, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ యు ఆర్ ద, అంటే తెలుగు డైరెక్టర్స్లో అంటే నేను చూసిన వాళ్ళలో ఐ ఫెల్ట్ యు ఆర్ ద వన్ సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ ఉంటారు. ఈవెన్ అంటే మీకు పరిచయం లేని వాళ్ళకి కూడా రెస్పాండ్ అవుతారు. How is it possible? It is like I'm jealous of these all who are following me. నేను నా ఫేవరెట్ డైరెక్టర్స్ నేను ఇండస్ట్రీకి రాకుండా వాళ్ళతో ఏదైనా కమ్యూనికేట్ చేయాలంటే ఐ డోంట్ హ్యావ్ ఎ ప్లాట్ఫామ్, ఐ డోంట్ హ్యావ్ అన్ ఆపర్చునిటీ. ఇప్పుడు ఇఫ్ యు ఆర్ సైయింగ్ సంథింగ్, అరే ఈ డైలాగ్ అద్భుతంగా ఉందని చెప్పి ఒక మణిరత్నంకో, రాంగోలో ఈవి గారికి చెప్పాలనుకున్నప్పుడు వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఏం చేస్తుంటారు, ఇట్స్ లైక్ అనదర్ వరల్డ్ ఫర్ మీ. ఇప్పుడు వీళ్ళకి డైరెక్ట్గా మన యాక్సెస్లో ఉన్నాం కదా, సో pretty much I want to be interact with them, and reality lo, it will keep you in the reality. And even చిన్న అంటే ఇన్ఫ్లుయెన్సర్స్, చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా అది బాగా ఒక్క వీడియో వైరల్ అయితే కింద హరిశంకర్, లైక్ బై హరిశంకర్ అని ఉంటుంది. లైక్ అంటే ఎలా ఎంత టైం. ఐ టెల్ యూ వాట్ అండి, చాలా మంది ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఎందుకు సోషల్ మీడియాలో అందరితో సున్నం పెట్టుకుంటావు, అందరితో పెట్టుకుంటే నాకు 1.6 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు ఇప్పుడు ట్విట్టర్లో, ఎందుకుంటారు.
ఐ టెల్ యూ వన్ గ్రేట్ ఎగ్జాంపుల్. ఐఎమ్ ఆల్వేస్ ఇంటెప్టెడ్ సోషల్ మీడియా. నేను మా అసిస్టెంట్ విజయ్, ఉగ్రం డైరెక్టర్, ఉగ్రం నాంది డైరెక్టర్, తన పెళ్ళికి వెళ్ళి రిటర్న్ వస్తుంటే, భద్రాచలం నుంచి బయలుదేరి వస్తుంటే మిడ్ నైట్ 2 గంటలకి నా కార్ బ్రేక్ డౌన్ అయిపోయింది. ఫ్రెండ్ ఫార్చ్యూనర్ వేసుకెళ్ళినప్పుడు ఫార్చ్యూనర్ బ్రేక్ డౌన్ అయింది. ఎక్కడనో తెలియదు, చిమ్మని చీకటి, ఒక స్టోన్ లేదు, కరెంట్ లేదు, 2 అయింది. ఎలా కార్ కంప్లీట్ బ్రేక్ డౌన్. పోనీ కార్ ఏదో పాడైంది, పని చేస్తుంటే ఏసీ వేసుకుని లోపల పడుకుందామంటే అలా లేదు. సో ఎవరికి లేపుదామన్నా, నిద్ర లేపుదామన్నా, హైదరాబాద్ నుంచి రావడానికి మేము జస్ట్ బదులు నుంచి 1 అవర్ బయలుదేరాం. వాళ్ళేమో పెళ్లి హడావుల్లో ఉంటారు, వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. హైదరాబాద్ నుంచి రావాలన్నా 4 గంటల టైం పడుతుంది. సో ఎలా అని చెప్పి ఏ ప్లేస్లో ఉన్నా కూడా తెలియదు. అందుకని ఏం చేశానంటే, భద్రాచలం నుంచి 1 అవర్ బయలుదేరి హైదరాబాద్ రూట్లో నా బండి బ్రేక్ డౌన్ అయింది, లెట్ మీ నో ఇఫ్ ఎనీవన్ కెన్ హెల్ప్ మీ అని చెప్పి నేను ట్వీట్ చేశాను. మీరు నమ్మరు, ఒక 20 మినిట్స్లో 2 కార్లు వచ్చినాయి. కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అన్న, మీ సినిమాలంటే చాలా ఇష్టం, 2 కార్లు వచ్చాం, ఈ కార్లో మేము వెళ్తాము, ఈ కార్ మీరు వేసుకొని హైదరాబాద్కి వెళ్ళండి అంటే, మళ్ళీ ఎవరికి వెళ్ళాలి, ఏం పర్లేదన్నా, మీ కార్ మేము తీసుకొస్తాము, మీ కార్ ఇచ్చేసి మా కార్ మేము తీసుకెళ్ళిపోతాం, మీరు ఈ కార్లో వెళ్ళిపోండి అని చెప్పి ఇంకో కార్తో వచ్చారు. ఇట్స్ జస్ట్ బికాస్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ ట్విట్టర్. ఇప్పుడు నాకు 20 నిమిషాల దూరంలో ఎవరున్నారు నాకు ఎలా తెలుసు? నా ఫ్రెండ్స్ అందరూ 4-5 గంటల దూరంలో ఉన్నారు. నెక్స్ట్ థింగ్, స్కాట్లాండ్ వెళ్ళాను నేను. బ్రేవ్ హార్ట్ లొకేషన్స్ చూడాలి, చాలా. బ్రేవ్ హార్ట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్. సో గబ్బర్ సింగ్ సక్సేక లండన్లో ఒక చిన్న సన్మానం ఏదో ఉంటే అది ఫినిష్ చేసుకుని అక్కడి నుంచి 1 గంట దూరం స్కాట్లాండ్కి వెళ్ళాను. స్కాట్లాండ్లో ఒక హిల్ స్టేషన్లో రిసార్ట్ తీసుకున్నాం. నా ఛార్జింగ్ మొత్తం అయిపోతుంది, నేను లండన్లో ఛార్జర్ మర్చిపోయా. స్కాట్లాండ్లో, యూరోప్లో ఎలా ఉంటుంది, 6:30 షాప్స్ అన్ని కట్టేస్తారు. పైగా నేను ఎక్కడో సిగ్నల్ లేని ఏరియాలో ఉన్నా. నా నెక్స్ట్ ట్రావెల్ ప్లాన్, టికెట్స్ మొత్తం ఫోన్లో ఉన్నాయి. కింద వెళ్ళి అడిగితే వాళ్ళు మన ఇండియన్స్ కొన్నంత ఫోన్ పిచ్చ వేరే కంట్రీలో ఉండదు. వాళ్ళు చాలా పాత ఫోన్లు వాడతారు. అసలు యాపిల్ ఛార్జర్, లెటర్ సిస్టమ్ ఇంకా అక్కడ ఉంది, మనకి లేదు. యాపిల్ ఛార్జరే లేదు. నాకు ఏం చేయాలి తోచలేదు. సో నేను ట్వీట్ చేశా, దగ్గరలో తెలుగు వాళ్ళు ఉన్నారా, నేను స్కాట్లాండ్లో పలానా హిల్ స్టేషన్లో ఎడింబ్రాలో ఇలా ఉన్నాను అని చెప్పి ట్వీట్ చేసి ఒక 15 నిమిషాలు వెయిట్ చేశాను, దగ్గరలో ఉంటే ఎవరైనా వస్తారేమో అని. ఎవరు రాలేదు, చీకటి పడిపోతుంది. సరే ఇంకా రేపు షాప్స్ 10 o'clock తెరుస్తారు, బట్ ఐ నీడ్ టు క్యాచ్ అ బస్ అట్ 7 o'clock. ఆడికి నేను ఫోన్లో రిజర్వేషన్ చూపిస్తే కానీ బస్ ఎక్కించుకున్నాను. సరే ఎలా రా బాబు అనుకుని రూమ్లోకి వెళ్ళి కూర్చున్నాను. కరెక్ట్గా 20 minutesకి తలుపు తప్ప కొట్టాడు రిసెప్షనిస్ట్. మీరు అసలు ఎవరు, ఎందుకు వచ్చారు ఈ హోటల్కి, అసలు మీ ఐడి చూపించండి. ఏంటంటే ఒక 50 మంది వచ్చారు, మీ గురించి అడుగుతున్నారు. చూస్తే 50 మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. ఆల్మోస్ట్ 50 ఛార్జెస్ ఉన్నాయి. ఛార్జర్ తీసుకొని వచ్చారు. సో 50 మందితో ఫోటోలు దిగి ఆ ఛార్జర్ తీసుకొని, ఒక ఛార్జర్ తీసుకొని, సో ఇట్ హెల్ప్ మీ లాట్. అలాగే నేను కోవిడ్ అప్పుడు చాలామందికి హాస్పిటల్లో వెంటిలేటర్ అరేంజ్ చేయడం కానీ, లేకపోతే ఆక్సిజన్ సిలిండర్ అరేంజ్ చేయడం కానీ, ఇలా చాలా చేశారు. ఇంత మంచి టెక్నాలజీని ప్రాపర్గా వాడుకుంటే వి ఆల్ విల్ బి కనెక్టెడ్ అనేది నా ఫీలింగ్. వన్ ట్రైట్ అంటే మీరు జెలస్గా ఫీల్ అయ్యేది, అడ్మైరింగ్గా ఫీల్ అయ్యేది ఇన్ రవితేజ గారు? డెడికేషన్, హిస్ పంక్చువాలిటీ. యూ అడ్మైర్? యా. ప్రపంచం మునిగిపోయినా సరే నైట్ 10-11 కల్లా పడుకుంటారు. నాకు అలా కుదరదు. నాకు సడన్గా ఏదో సినిమా చూడాలనిపిస్తుంది. సడన్గా ఒక సాంగ్స్ చూస్తే, యూట్యూబ్లో ఏదైనా సాంగ్ చూస్తే అక్కడి నుంచి కంటిన్యూ అయిపోయే పాటలన్నీ వంశీ గారితో పెట్టుకుంటే 4 అయిపోద్ది నాకు. అలా ఉండదు ఆయన. వెరీ డిసిప్లిన్. ఐ విష్ ఐ వాజ్ యాజ్ ఎ డిసిప్లిన్డ్ యాజ్ రవితేజ్ గారు. జెలస్ ఉండదండి. నేను కర్మసిద్ధాంతం నమ్ముతాను. నాకు ఏదైనా వచ్చిందంటే ఐ డిజర్వ్, ఎవరు డిజర్వ్ దిల్ గెట్ ఇట్. అది గుడ్ అవ్వచ్చు, బ్యాడ్ అవ్వచ్చు. పక్క డైరెక్టర్ సక్సెస్ చూసి ఎప్పుడు దాకా అస్సలు నేను చాలా మంది డైరెక్టర్లు ఈ సినిమాలకి ఇంటర్వ్యూలు చేసి ఉన్నాయి. జెలస్ ఎవరి స్టైల్ వాళ్ళండి. బాధ ఏదో పోనీ. ఎందుకంటే దేనికి బాధ అంటే ఇప్పుడు బీయింగ్ ఎన్ ఆర్టిస్ట్ ఇప్పుడు అదే మైండ్లో రన్ అవుతూ ఉంటుంది కదా. ఎప్పుడు 24/7 అదే కావాలి అనుకుంటున్నప్పుడు పక్కన వాళ్ళకి వస్తూ ఉంటుంది, మంది కొంచెం డిలే అవుతుంది. పక్కన వాళ్ళకి ఆడికి కావాల్సింది వచ్చింది, నీకు కావాల్సింది ఇంకా నీ దగ్గర ఉంది. ఇది ఎంసెట్ ఎగ్జామ్ కాదండి. నా ముందుడికి ర్యాంక్ వస్తే నాకు వెనకెళ్ళిపోయి సీట్ రాకపోవడానికి. నేను చెప్పే కదా, ఇక్కడ భలే భలే మొగాడే చూస్తారు, బాహుబలి చూస్తారు. శేఖర్ కమల గారు నాకు రావాల్సింది భలే భలే మొగాడికి రావాలి, మన మారుతి గారు భలే భలే మొగాడు రావాల్సిన సక్సెస్ బాహుబలికి వచ్చింది ఏంటి అని అనుకోరు. ఒక్కో సినిమాకి ఒక్కో స్థాయి ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ఆల్ చాలాసార్లు చెప్పేది నేను, ఐ ఫీల్ ఎవ్రీడే సక్సెస్ఫుల్ బికాస్ ఐమ్ ఇన్ దిస్ ఫీల్డ్. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బి ఇన్ దిస్ ఫీల్డ్. నేను సినిమా డైరెక్టర్ అవ్వాలనుకొని ఇంకో జాబ్ చేస్తూ, ఆ జాబ్ అయిపోయాక సినిమాలు చూస్తూ నెట్లో, లేదా వేరే దేశంలో ఎక్కడో కష్టపడుతూ నేను ఈ పని చేయలేకపోతున్నాను ఏంటి అంటే, అది ఒక అన్సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేసి. బట్ వచ్చిన దగ్గర నుంచి కాంపిటీషన్ మొదలవుతుంది, వెయిటింగ్ ఉంటుంది. అలాగే ఉండదు. బయటకి వెళ్తే అందరూ ఫస్ట్ డైరెక్టర్ని కలిసిన వెంటనే బాగున్నారా లేదా కంటే ముందు నెక్స్ట్ సినిమా ఏంటి అని అడుగుతారు. నేను అసలు పట్టించుకోనండి అలాగా. అండ్ ఇంతకుముందు ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి అడిగినట్టు సినిమా ఇండస్ట్రీలో అసలు, ఎందుకంటే ఇక్కడ అడగర్లు అనౌన్స్మెంట్లు వస్తుంటుంది, ఇది చర్చల్లో ఉందనో, ఈ సినిమాలో ఎలా ఉందని వస్తుంది.
అస్సలు అంటే ఎవ్వరు ఏది మాట్లాడినా నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు బేసిక్గా. జెలస్ అన్నది కాబట్టి గుర్తొచ్చింది. ఒక్కసారి అనిపించింది నాకు, అరే మనకు పాత సినిమాలు పాత పాటలు ఎంత ఇష్టం కదా, ఈ థాట్ నాకు ఎందుకు రాలేదు అని. జెలస్ కాదు కానీ అబ్బా అనిపించింది. మహానటి చూసినప్పుడు అనిపించింది, సావిత్రి గారి మీద అసలు బయోపిక్ అని ఎందుకు అనుకోలేదు, నాకు ఎందుకు రాలేదు ఇంత మంచి థాట్ అనిపించింది. అండ్ నాగేశ్వరన్ ఈజ్ వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ డైరెక్టర్. జెండర్తో సంబంధం లేకుండా మీరు ఈ మధ్య కాలంలో కానీ లేకపోతే 1 year నుండి అలా మీ ఇష్టం, ఏ టైం లిమిట్ లేదు, వీళ్ళతో టైం స్పెండ్ చేస్తే బాగుండు, వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేసి ఇంకా తిరిగి వచ్చేసినప్పుడు ఇంకొక 5 నిమిషాలు వాళ్ళతో మాట్లాడితే బాగుండు అనిపించి, లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా మెసేజ్ వస్తే బాగుండు, వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి అనిపించిన పర్సన్ ఎవరైనా ఉన్నారా? నాకు చిన్నప్పటి నుంచి ఉన్నాడండి కిట్టు అని. నిన్న ఇక్కడికి వచ్చాడు, ఇంటర్వ్యూకి కూర్చున్నాడు. వాడు ఇప్పుడు రాలేదు. కిట్టు ఈజ్ లైక్ దట్. ఎంతసేపు మాట్లాడా, మినియాపోలిస్లో ఉంటాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎన్ని గంటలు మాట్లాడినా అప్పుడే తెల్లారిపోయింది ఏంటి అనిపిస్తుంది. బట్ మీరు టైర్డ్ అవ్వలేదా? మీరు ప్రమోషన్స్ యు ఆర్ వెరీ మచ్ యాక్టివ్. ఇంకా ఇంకొక 5-6 గంటల్లో సినిమా కూడా ప్రీమియర్ స్టార్ట్ అయిపోతుంది. మీ ప్రాసెస్ అంతా ఈ ప్రమోషన్స్ మాట్లాడడం, చెప్పిందే చెప్పడం బోర్ కొట్టట్లేదు? లాస్ట్ 15 days వాజ్ హెక్టిక్ ఇన్ మై ఎంటైర్ లైఫ్ అండి. ఎందుకంటే కాపీ రెడీ చేయించాలి. యాక్చువల్లీ ప్రమోషన్స్ ఎప్పుడు ఎలా చేస్తానంటే ఫుల్ పోస్ట్ ప్రొడక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఒక 1 week or 10 days స్టార్ట్ చేస్తాను. ఇది ఏంటంటే ఓవర్సీస్ కాపీస్ కూడా ఫస్ట్ హాఫ్ పంపించిన తర్వాత సెకండ్ హాఫ్ పంపించాం. ఒక పక్క పోస్ట్ ప్రొడక్షన్ రీల్ రెడీ అయిపోయింది, ఇది మనం ఇప్పుడు చెక్ చేసుకోవచ్చు కానీ కొంచెం పరిగెత్తి చూసుకోవడం, అలా అని చెప్పి ఎక్కడ ప్రమోషన్స్ తగ్గలేదు. ఐ థింక్ ఐ గేవ్ మోర్ దెన్ 20 interviews. సినిమా ఇంకొన్ని గంటల మినిట్కి ప్రీమియర్తో స్టార్ట్ అవుతుంది, ఎంత ఆడుతుంది, ఎంత కలెక్ట్ చేస్తుంది, ఎంత పక్కన పెడితే వి ఆల్ ఆర్ సో బ్లెస్డ్. మీరు కూడా సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి వి ఆల్ ఆర్ సో బ్లెస్డ్ టు బీ ఇన్ దిస్ ఫీల్డ్. ఒకరోజు సీన్ రాస్తాము, ఒకరోజు షూటింగ్ చేస్తాము, ఒకరోజు ఎడిటింగ్ చేస్తాము. వీఆర్ సో బ్లెస్డ్ దట్ బోర్ కొట్టి ఒకే పని రోజు సంవత్సరాల తరబడి చెయ్యని ఒక అద్భుతమైన ఫీల్డ్లో ఉన్నందుకు సినిమాకి ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్. డైరెక్టర్ అయిన తర్వాత అంటే మీ ఎర్లీ స్టేజెస్లో డైరెక్టర్ ఎవరైనా వీళ్ళు పని చెప్తా అనుకున్న పర్సన్ ఎవరైనా ఉన్నారా? ఒక వ్యక్తి ఉండేవాడు, ఒక 4 ఏళ్ళు, నేను చాలా ఇంటర్వ్యూలు చెప్పాను, మళ్ళీ అతను ఫీల్ అవుతాను. 4 ఏళ్ళు నన్ను పని చేయించుకొని 4 ఏళ్ళకి 5,000 ఇచ్చాడండి. అంటే బిహెచ్ఎల్ నుంచి నాకు బస్సు ఖర్చులు కూడా సరిపోయేవి కాదు. గోస్ట్ రైటర్ అండ్ అసిస్టెంట్. ఆ తర్వాత అతనికి ఏదో డబ్బు అవసరం వస్తే నేను డబ్బు సహాయం చేశాను. అదే బెస్ట్ రివెంజ్. నేను చెప్పా, నేను నీ అవసరం ఉన్నాయి అని ఇవ్వట్లేదు, నువ్వు ఆ రోజు ఇవ్వలేదు, నేను ఇస్తున్నాను, ఫర్దర్గా కూడా ఇలా ఉండు, నాలా ఉండి నీలా ఉండకు అన్నట్టుగా. ఇస్ దేర్ ఎనీ వన్ ట్రైట్ ఇన్ హరీష్ శంకర్ ఛాలెంజ్ చేస్తాను, ఈ ట్రైట్ని ఎవరు డిస్టర్బ్ చేయలేరు, ఈ ట్రైట్లో నాకన్నా తోపులు లేరు? అది అవతల చేసి అబ్జర్వ్ చేస్తే చెప్తే బాగుంటుంది. డిస్టర్బ్ చేయని ట్రైట్ ఏదైనా, ఎవరు వచ్చినా ఈ ట్రైట్ మాత్రం నాలో డిస్టర్బ్ అవ్వదు. ఏదన్నా ఇది కరెక్ట్ అనిపించినప్పుడు మట్టుకు ఏ ఇన్సెక్యూరిటీ కానీ ఎంత పెద్ద ఫోర్స్ అయినా కానీ దే కాంట్ షట్ మై మౌత్. డైరెక్టర్ ఇంటర్వ్యూస్ తెగ చూస్తున్నారు, వాళ్ళ పర్సనాలిటీని అబ్జర్వ్ చేస్తున్నారు, ద వే దే టాక్ అబ్జర్వ్ చేస్తున్నారు. ఇది డైరెక్ట్లీ కలెక్షన్స్ మీద ఇంపాక్ట్ ఉంది. డూ యూ అగ్రీ? నో అండి, కలెక్షన్ కోసం అయితే మాట్లాడలా. ఇప్పుడు కలెక్షన్ గురించి మాట్లాడితే చాలా ఇన్సెక్యూర్గా మాట్లాడతాం. నా సినిమా రేపు కలెక్ట్ చేయాలి అని అనుకోని, నా సినిమా అందరూ చూడాలి, నా మీద అనుకోని ఏం రాతలు రాయకూడదు ఎవరు అనుకున్నప్పుడు, కలెక్షన్స్ కోసమే కనుక అవుట్ స్పోకెన్ అయితే చాలా పద్ధతిగా, చాలా అందరికీ నచ్చేలాగా, చాలా స్వీట్గా మాట్లాడవచ్చు. నా సినిమాకి ఏ రేటింగ్ అని ఇచ్చుకోండి, ఏ రివ్యూ అని ఇచ్చుకోండి, అది నాకు ఎప్పుడు ప్రాబ్లం అవ్వదు. పర్సనల్ అటాక్స్ చేసినప్పుడు, క్యారెక్టర్ గురించి రాసినప్పుడు మట్టుకే నేను గట్టిగా మాట్లాడతానని మళ్ళీ మళ్ళీ చెప్పాను. డైరెక్ట్ క్వశ్చన్ అండి, నో నాగింగ్. మీ కాస్ట్ ఫీలింగ్, రీజనల్ ఫీలింగ్ ఉందా? రీజనల్ ఫీలింగ్ ఉందండి. రీజనల్ ఫీలింగ్ అంటే వి ఆల్ ఇండియన్స్ ఆర్ టుగెదర్ అనే రీజనల్ ఫీలింగ్ ఉంది. ఎక్కడో తెలుగు వాళ్ళు ఉన్నారు, జాగ్రఫీ వేరు అంతే తప్ప. కాస్ట్ లేదండి, అస్సలు జీరో ష్యూర్. నా నా డిపార్ట్మెంట్లో నా కాస్ట్ వాళ్ళు అసలు లేరనుకుంటున్నాను, నాకు తెలిసి ఉంటారు. నేను పెళ్లి చేసుకుంటే రాజుల అమ్మాయిని. అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అడుగుతాను. ఒక రీమేక్ వల్ల డైరెక్టర్కి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజ్ రెండు ఉంటాయండి. అడ్వాంటేజ్ ఏంటంటే ఆల్రెడీ ఒక సక్సెస్ఫుల్ స్టోరీ ఉంటుంది కాబట్టి అది 10 మంది ఆదరించారని ఒక ధైర్యం ఉంటుంది ఆ కథని. డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు ఓటీటీ వచ్చేసిన తర్వాత అందరూ ఆ సినిమాని చూసి కంపారిజన్ స్టార్ట్ చేస్తుంటారు. జనరల్గా ఇది రీమేక్ వల్ల వచ్చేది. నాస్టీస్ నేను రీమేక్ చేయను కాబట్టి నేను చాలా ఒక 100,000 ఇంటర్వ్యూలో చెప్పాను. నా దబంగ్ చూసిన వాళ్ళు, గబ్బర్ సింగ్ చూసిన వాళ్ళు, అలాగే జిగర్తండ చూసి గద్దలకొండ గణేష్ చూసిన వాళ్ళు, ఇది రీమేక్ సినిమా అని ఎవరన్నా అంటే వాళ్ళ సినీ పరిజ్ఞానం మీద నాకు జాలేస్తుంది తప్ప. 85 years ఆఫ్ ఇండస్ట్రీలో ఎన్నో రీమేక్లు వచ్చినప్పుడు ఫస్ట్ టైం నేను మాటలు మార్పులు అనే కార్డు ధైర్యంగా వేసి నేను ఈ సినిమాని చేంజ్ చేశాను అని చెప్పానంటే ఆ సినిమాని నేను ఎంత అడాప్ట్ చేసి ఉంటే
ఒక డైరెక్టర్ మార్పులు అనే కార్డ్ వేసుకుంటాడు స్క్రీన్ ప్లే బదులు. అట్ ద సేమ్ టైం ఇంకా పద్దాక రీమేక్ గురించి మాట్లాడుతుంటే ఇప్పుడు మీ దృష్టిలో అమెరికన్ గారు క్రియేటివ్ కాదా? అమీర్ ఖాన్ వెరీ క్రియేటివ్, వెరీ పర్ఫెక్ట్. He is. అతను గజని రీమేక్ చేశాడు. Hmm. శంకర్ లాంటి క్రియేటివ్, రోబో లాంటి కథ రాసిన శంకర్ 3 Idiots సినిమా రీమేక్ చేశారు. Hmm. మనం ఇంతగా ఆరాధిస్తున్న పవన్ కళ్యాణ్ గారు చాలా సినిమాలు రీమేక్ చేశారు. నేను ఒక సినిమా రీమేక్ అని నా హీరోకి ప్రొడ్యూసర్ చెప్తేనే కదా వాళ్ళు తీసుకునేది. రైట్స్ కొనే చేస్తాం కదా. సో 6 నెలలు పనిచేసే హీరోకి తెలుసు కదా హరిశంకర్ ఈ సినిమాని రీమేక్ చేస్తున్నాడని. దీని మీద ఎన్ని కోట్లు ఖర్చు పెట్టే ప్రొడ్యూసర్ తెలుసు కదా ఈ సినిమా రీమేక్ అని. సో వాళ్ళు ఖర్చు పెడతారంటే వాళ్ళకి తెలుసు కదా ఇతను యాస్టీస్ జిరాక్స్ కాపీ తీయడానికి అయితే మనం ఇంత కష్టపడక్కర్లేదని. Dynamics తెలుసు. సో ఇంకా ఐఎమ్ లైక్ ఒక చిన్న టార్గెటెడ్ ట్రోలింగ్ బ్యాచ్ అందరూ. ఐ పిటీ దెమ్. హీరోకి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, డైరెక్టర్కి ఎంత రెస్పాన్సిబిలిటీ, అట్ ద సేమ్ టైం హీరోయిన్స్కి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ క్యారీస్ ఆన్ ద షోల్డర్? అంటే ఒక మూవీలో మీరు ఎంత పర్సెంటేజ్ వాళ్ళు క్యారీ చేస్తారనేది బిలీవ్ చేస్తారు? See, Harshini, let me be very frank with you. You should get this. మన తెలుగు సినిమా ఇండస్ట్రీ, ఇన్ఫ్యాక్ట్ మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, ఇట్స్ అ హీరో సెంట్రిక్ ఇండస్ట్రీ. ఆడియన్స్ రజనీకాంత్ గారిని చూడడానికి వస్తారు, చిరంజీవి గారిని చూడడానికి వస్తారు, రవితేజ గారిని చూడడానికి వస్తారు, అల్లు అర్జున్ చూడడానికి వస్తారు, పవన్ కళ్యాణ్ గారిని చూడడానికి వస్తారు. పవన్ కళ్యాణ్ గారిని ఒక అద్భుతమైన కథలో చూద్దామా అని అనుకోరు, ఒక అద్భుతమైన పాత్రలో చూద్దాం అనుకుంటారు. అర్థమైందండి? సో ఇట్స్ హీరో సెంట్రిక్. ఇక్కడ ఎంత కాదన్నా ఐఎమ్ బీయింగ్ వెరీ ఫ్రాంక్ విత్ యూ, నేను అన్ని విషయాలు అంత నిజాయితీగా మాట్లాడే విషయం, హీరోయిన్కి ప్రాధాన్యత తక్కువ ఉంటుంది, లేకుండా పోదు. ప్రాధాన్యత కొంచెం తక్కువ ఉంటుంది పాత్రల దగ్గర నుంచి. సో రెస్పాన్సిబిలిటీ ఆటోమేటిక్ తక్కువనే ఉంటుంది. ఈ హీరోయిన్ వల్ల ఈ సినిమా పోయిందని ఎవరు అనరు. ఒక సినిమా ఆడినా రవితేజ సినిమా బ్లాక్ బాస్టర్ అంటారు కదా. ఒక హీరోయిన్ ఆల్రెడీ చేసిన సినిమా అయినా సరే పలా అమ్మాయి సినిమా బ్లాక్ బాస్టర్ అంటారు. అలాగే సినిమా పోతే రవితేజ సినిమా సరిగా ఆడలేదంట అంటారు తప్ప ఆ హీరోయిన్ సినిమా సరిగా ఆడలేదని ఎవరు అనరు. అబ్జర్వ్. కానీ ఈ మధ్య కాలంలో సూపర్ డూపర్ హీరోస్ కూడా స్టోరీ బాగాలేక కథ ఏం లేదు ఎట్లా ఒప్పుకున్నారు ఆ హీరో అలా కదా. ఈ మధ్య కాలం ఎప్పటి నుంచో ఉంది. ఎప్పుడైతే హీరోయిజం చూడాలనుకుంటారో ఆ హీరోయిజం కొంచెం స్పేస్ కావాలి. ఎప్పుడైతే హీరోయిజం స్పేస్ పెరుగుద్దో అన్నెసెసరీ హీరోయిజం కూడా. సో అది ఆల్వేస్ డిపెండ్స్ అండి. ఆ సక్సెస్ అయితే నెసెసరీ అండి, సక్సెస్ అవ్వకపోతే అన్నెసరీ అనిపిస్తుంది. అండ్ ఎండ్ ఆఫ్ డే డిపెండ్స్ ఆన్ ద రిజల్ట్. బట్ ఈ పాటల్లో కానీ ఈ మూవీలో ఇప్పటిదాకా ట్రైలర్ వచ్చింది దాంట్లో ఫుటేజ్లో మేమంతా రవితేజ గారిని ఎంత చూసామో అంత భాగ్యశ్రీ 100%. షీ డిజర్వ్స్. ఇందులో లవ్ స్టోరీ ఉంది ఈ సినిమాలో. అమ్మాయి పాత్ర నేను రాసిన అన్ని క్యారెక్టర్లకి లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్స్ జిక్కీ. ఓల్డ్ సింగర్ జిక్కీ గారి పేరు పెట్టాం అమ్మాయికి. ఆ టైప్లో హీరోయిన్ ఫాదర్ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం అని చెప్పి అమ్మాయి పేరు జిక్కీ అని పెట్టాం. సో ఆ జిక్కీ పాత్రకి మెయిన్ విలన్కి కూడా చిన్న ఒక కనెక్షన్, ఒక ఇది ఉంటుంది. ఇంకెందుకు ఇంకా ఫ్యూ అవర్స్లో చూడబోతారు కాబట్టి. నేను రాసిన అన్ని హీరోయిన్ క్యారెక్టర్లలో గబ్బర్ సింగ్లో భాగ్యలక్ష్మి క్యారెక్టర్, శృతి హాసన్ గారి క్యారెక్టర్, గద్దలకొండ గణేష్లో పూజ క్యారెక్టర్, మళ్ళీ శ్రీదేవి ఆ సినిమాలో అమ్మాయి పేరు, ఇందులో జిక్కీ క్యారెక్టర్. ఈ 3 క్యారెక్టరేషన్స్ నాకు చాలా ఇష్టం. జాన్వీ కపూర్ మన శ్రీదేవి గారి డాటర్ డెబ్యూ ఇన్ తెలుగు పాట దేవర పాట రిలీజ్ అయింది. అసలు అందరు ఆ స్ట్రక్ అనమాట అమ్మాయిని చూసి. ముందు నిన్ను చూస్తున్నారు కానీ బట్ ఇన్ తెలుగు విత్ ఎన్టీఆర్ గారితో. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? నేనే రిపీట్ చూసా. ఒక 70-80 మిలియన్ రీచ్ అయిపోయింది అనుకుంటా ఆల్రెడీ. అమేజింగ్ ఉందండి అందులో. అసలు నేను మీరు అబ్జర్వ్ చేస్తే నేను రామేశ్వర కూడా తారక్ గారితో అలాంటి స్లో స్టెప్స్ వేయించాను. అంటే స్పీడ్ డ్యాన్స్ అని కొన్ని 100 సార్లు ప్రూవ్ అయిపోయింది. విపరీతంగా చాలా ఫాస్ట్గా డ్యాన్స్ చేస్తారు ఆయన. ఎప్పుడైతే గ్రేస్తో స్లో మూమెంట్ చేశారో ఆ బీచ్ మూమెంట్స్ అవన్నీ నాకు బాగా నచ్చినాయి. ఐ థింక్ దేవరా విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ స్పేస్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ తెలుగు సినిమా. అదే అండి, ఎన్టీఆర్ గారిని ఎప్పుడు యాక్షన్ మోడ్ లో చూడకుండా అసలు ఎన్టీఆర్ గారు ఏం చేయకపోతే స్క్రీన్ మీద చూద్దాం అనుకున్న వాళ్ళందరికీ ఈ పాటలో అసలు ఆయన ఏం చేయట్లేదు. జస్ట్ అమ్మాయిని పైగా సోలో హీరోయిన్ సాంగ్. తారక్ గారు అప్రిషియేట్ చేయాలి. మేల్ వాయిస్ లేదు సాంగ్, ఓన్లీ అమ్మాయి పాడుతుంది. ఈయన జస్ట్ పక్క నుండి చిన్న గ్రేస్ఫుల్ గా మూమెంట్ వేస్తున్నారు. దానికే అసలు జనాలు పిచ్చెక్కిపోతున్నారు. కానీ ఈ సినిమాలో అంటే ఇప్పటిదాకా వచ్చిన హీరో క్యారెక్టర్స్ లో ఇన్కమ్ ట్యాక్స్ తో రిలేట్ అయ్యి కానీ ఇన్కమ్ ట్యాక్స్ తో సంబంధించి హీరో క్యారెక్టరైజేషన్ చాలా తక్కువ వచ్చింది. లేదండి అసలు ఆల్మోస్ట్ జీరో అనుకోవచ్చు. అదే కొత్తగా ఉంటుంది. ఎప్పుడైతే ఇప్పుడు మీ ఇంట్లో ట్యాక్స్ అయింది అనుకోండి, వాట్ హ్యాపెండ్ ఇన్సైడ్ ఇన్ ప్యూర్లీ పర్సనల్ బిట్వీన్ యూ అండ్ ఆఫీసర్స్. దే డోంట్ ఎలో కెమెరాస్ కానీ జర్నలిస్ట్ కానీ వాళ్ళు ఎలో చేయరు. ఆ క్యూరియాసిటీ చాలా ఉంటుంది. ఒక రాక్షసుడు వాళ్ళ ఇంట్లోకి, ఒక మామూలు గవర్నమెంట్ ఆఫీసర్ ఇంట్లోకి వెళ్ళడానికే భయపడే ఒక వ్యక్తి ఇంట్లోకి వెళ్ళి మొత్తం ఇల్లుని అతలాకుతలం చేసేసి రైడ్ చేస్తుంటే వాళ్ళిద్దరి మధ్య జరిగే ఆ డ్రామా అనేది ఈ సినిమా హైలైట్. అండ్ రైడ్ చూసినప్పుడు కూడా మీకు అదే నచ్చింది. రైడ్ లో ఏం నచ్చిందంటే ఆనెస్టీ ఈజ్ హీరోయిజం ఇన్ దిస్ ఫిల్మ్. నేను సపరేట్గా ఎలివేషన్ సీన్స్ డైలాగులు అలాగా లేపాల్సిన అవసరం లేదు. అంటే నేను చాలా ఇంటర్వ్యూలు చెప్పాను, ఆనెస్టీ అనేది మ్యాండేటరీ అవ్వాలి. కానీ మనకున్న సొసైటీలో ఎవడన్నా ఆనెస్ట్గా ఉంటే వాడు హీరోలో కనబడుతున్నాడు. యాక్చువల్ ప్రతి ఒక్కరు ఆనెస్ట్గా ఉండాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్. మిస్టర్ బచ్చన్ ఇంకో ఫ్యూ అవర్స్ లో రిలీజ్ అయిపోతుంది. పెయిడ్
ప్రీమియర్స్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి. ఎవరైనా బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు త్వరగా బుక్ చేసుకోండి. జస్ట్ ఫ్యూ అవర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఎలాగో లాంగ్ వీకెండ్ కూడా కాబట్టి Yeah. దే కెన్ ఎంజాయ్, దే కెన్ స్టార్ట్ విత్ మిస్టర్ బచ్చన్, ద ఓన్లీ హోప్. కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఆగస్ట్ 15th రిలీజ్ కానీ ఆగస్ట్ 14th 7:05 PM నుంచి ప్రీమియర్స్ అంటే ఈరోజు ఆల్మోస్ట్ ఇంకొక 3-4 అవర్స్లో ప్రీమియర్స్ స్టార్ట్ అవుతున్నాయి. సో ప్రీమియర్స్ టికెట్సే బుక్ చేసుకోండి. నచ్చితే రేపు పొద్దున మళ్ళీ ఇంకోసారి చూడొచ్చు. Yeah. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.